నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శుక్రవారం తదియ రోజున భక్తులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయరామారావు, ఏఈఓ గంగా శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందన్నారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకుని భక్తులకు తాగునీరు వసతిని ఆలయ అధికారులు కల్పించారు. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడడంతో అమ్మవారి చెంత విద్యార్థులు పరీక్ష ప్యాడ్లు, హాల్ టికెట్ పెన్నులను అమ్మవారి పాదాల చెంత పెట్టి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని అమ్మవారిని వేడుకున్నారు. सरस्वती नमः श्रीमात्रे नमः शरदिंदु समाकारे परब्रह्म स्वरूपिणी वासना विनिलये सरस्वती नमोस्तुते చదువుల క్షేత్రమైన బాసర లోపల చాలా పెద్ద సంఖ్యలో వేసవి సెలవు ఉండడం వల్ల అమ్మవారిని భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని స్మరించినట్లయితే ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం సరస్వతి నమః అని మనసులో ధ్యానిస్తే అమ్మవారిని దర్శిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఈ వేసవి చాలా వస్తము అధిక జనాలు అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి భక్తులందరూ సంయమనం పాటించి క్యూ లైన్లో జాగ్రత్తగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మనకంతా శుభం కలుగుతుంది. తమ చిన్నారులకు అమ్మవారి పాదాల చేత అక్షర శ్రీకారం చేసినట్లయితే కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. అమ్మవారిని దర్శించుకొని పరీక్షల్లో పాల్గొన్నట్టయితే మంచి ఉత్తీర్ణత ఉంటుంది. అమ్మవారి కృపా కటాక్షాల వల్ల ఉన్నత స్థాయిలో ఎదుగుతారని చెప్పి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్ని అమ్మదయం ఉంటే అన్ని ఉన్నట్లే కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి జీవనం పొందాలని చెప్పి సరస్వతి మహా సర్వే జనా